ఆంధ్రాలో మూలాలు ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయో ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కడు ఏమేం మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకే భాష ఉంది, వాళ్ళే విమర్శ చేస్తారనా? అది కదమ్మా, అదంతా వాళ్ళంతా ఎవరు? సోషల్ మీడియా ఎవరిది అక్కడ? అయితే చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా అన్న ఉన్నది, పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు సోషల్ మీడియా కూడా విడిపోయింది, విభాగాలుగా. లాజికల్ పాయింట్ మాట్లాడుకుందాం. ఇందాక మోడీ అండ్ చంద్రబాబు నాయుడు విషయంలో రాజకీయ నాయకులు అన్న తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు తీసుకుంటారు. రాజకీయాల్లో ఎప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా రాజకీయ నాయకుడేనమ్మా, ఆయన కూడా రాజకీయ నాయకుడు అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ హీస్ అన్ ఎమ్మెల్సీ, రిటైర్ అంటే ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన విద్యార్థి దశ నుంచి ఒక రాజకీయమైన పంథాలో వచ్చిన వ్యక్తి. విమర్శగా తీసుకుంటే అయిపోయేదానికి మీరెందుకంత ఇష్యూ చేస్తారు? మేమనలేదు కదా, వాళ్ళు కదా కేసులు పెట్టేసేసి అరెస్టులు తీసుకొస్తాం తీసుకుపోతాం అది ఇదని అన్నప్పుడు కదా వీళ్ళు రియాక్ట్ అయింది. ఇప్పుడు కేసుల సంగతి, ప్రొఫెసర్ నాగేశ్వర్ను తిట్టడం సంగతి, పేటీఎం అనడం సంగతి అవంతా మొన్న చేసినారు. ఎట్లా తీసుకుంటారు అంటే మీరు చెప్పవిచ్చే చడలు అని కొడితే మేము గాంధీ మహాత్ములకి ఇంకో చెప్పేసాలి.